ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ది పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క పాస్టులేట్స్ గురించి రాయమన్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి. గ్యాసెస్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. సో గ్యాసెస్లో చిన్న పార్టికల్స్ యొక్క పార్టికల్స్ని టైనీ పార్టికల్స్ని ఏమంటామంటే మాలిక్యూల్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో మొత్తం ఇదంతా గ్యాస్ అయినట్టయితే వీటిలో ఉన్నటువంటి స్మాలెస్ట్ పార్టికల్స్ని ఏమంటాము వీటిలో ఉన్నటువంటి స్మాలెస్ట్ పార్టికల్స్ని ఏమంటామంటే మాలిక్యూల్స్ అంటాం. వీటిలో ఉన్న స్మాలెస్ట్ పార్టికల్స్ని ఏమంటాము మాలిక్యూల్స్ అంటాం. అలాగే ఈ సెకండ్ పాయింట్ చూడండి. మాలిక్యూల్స్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్ అండ్ ది డైరెక్షన్ చేంజ్. ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ అనేవి ఒకదానితో ఒకటి మూమెంట్ అవుతాయో, కదులుతున్నప్పుడు ఒకదానితో ఒకటి మూమెంట్ అవుతున్నప్పుడు ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ రెండు కూడా కొలైడ్ అవుతాయి, రెండు గుద్దుకుంటాయి అన్నమాట. అలాగే అండ్ ఆల్సో వాల్స్ ఆఫ్ ది కంటైనర్ యొక్క వాల్స్ ఉన్నాయి, దాన్ని కూడా గుద్దుకుంటూ వాటి యొక్క వాటి యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ ఆఫ్ ది డైరెక్షన్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చింది మాలిక్యూల్, ఎప్పుడైతే కొలైడ్ ఇక్కడ అయ్యిందో ఇట్లా డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇట్లా కొలైడ్ అయ్యింది, ఓకే, స్ట్రైట్గా ఇట్లా వచ్చింది మాలిక్యూల్. ఎప్పుడైతే ఒక గ్యాస్ కంటైనర్ యొక్క వాల్కి ఓకే ఎప్పుడైతే కొలైడ్ అవుతుందో, గుద్దుకుంటుందో దాని యొక్క డైరెక్షన్ చేంజ్ ఇటువైపు వెళ్ళిపోతుంది అనమాట. అది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్. సో ఒక గ్యాస్ యొక్క వాల్యూమ్తో కంపేర్ చేస్తే మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్ నెగ్లిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది టోటల్ గ్యాస్. ఈ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్తో కంపేర్ చేస్తే ఈ యొక్క గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ చాలా చిన్నది కదా. ఈ చాలా పెద్ద గ్యాస్లో ఈ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ అంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఈ మాలిక్యూల్ అనేది వాటిని వాల్యూమ్ అంట. తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. సో తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఆ వాల్యూమ్ అని చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే గ్యాస్ మొత్తం కంపేర్ చేస్తే ఇది వాల్యూమ్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్ చాలా నెగ్లిజిబుల్గా, వాటి యొక్క వాల్యూమ్ నెగ్లిజిబుల్గా ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ఫోర్త్ పాయింట్ చూడండి. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో మాలిక్యూల్స్ ఎటువంటి మాలిక్యూల్స్ చూడండి, ఈ యొక్క గ్యాస్ మాలిక్యూల్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అంటే దేర్ ఈస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదన్నమాట. పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఏమీ ఉండదు. అందుకే ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అన్నాడు. అండ్ దెర్ ఈస్ నో అట్రాక్టివ్ ఆర్ రెపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్. సో వీటికి ఎప్పుడైతే రెండు కూడా ఓకే ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ ఎటువంటి అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ ఫోర్సెస్ కానీ ఎక్కడ ఉండవు. జస్ట్ ఇలాగ గుద్దుకుంటాయి, అంటే ఒకదానితో మూమెంట్ అనేది గుద్దుకుంటాయి, కొలైడ్ అవుతాయి. కానీ ఎటువంటి అట్రాక్షన్స్ కానీ ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్కి ఎటువంటి అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. ఓకేనా. అలాగే చూడండి, ఓకే ఫిఫ్త్ పాయింట్ చూడండి. ద ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ డ్యూ టు ది కొలిషన్స్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ ఆన్ ది వాల్ ఆఫ్ ది కంటైనర్. సో ఈ యొక్క గ్యాస్కి ప్రెజర్ ఎట్లా బిల్డప్ అవుతుందంటే, ఈ మాలిక్యూల్స్ అనేవి ఈ యొక్క కంటైనర్ యొక్క వాల్కి కొలిషన్స్ జరిగేటప్పుడు, రెండు కొలైడ్ అయినప్పుడు కొలిషన్స్ జరిగేటప్పుడు గ్యాస్కి ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఈ యొక్క వాల్స్కి హిట్ చేస్తాయో, గుద్దుతాయో, అప్పుడు ఈ యొక్క గ్యాస్కి ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది వస్తుంది అనమాట. ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది అంటున్నాడు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి. ద మాలిక్యులర్ కొలిషన్స్ ఆర్ పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఈ మాలిక్యూల్ కొలిషన్స్ ఎలా ఉంటాయి, పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్గా ఉంటాయి అని చెప్తున్నాడు. అలాగే సెవెంత్ పాయింట్ చూడండి. ద మాలిక్యులర్ కొలిషన్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై గ్రావిటీ. ఇటువంటి గ్రావిటీకి ఎఫెక్ట్ అయ్యి ఉండదు. దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ. ఓకే. అలాగే ఎయిత్ పాయింట్ చూడండి. ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే కైనెటిక్ ఎనర్జీ దేంతో ప్రపోర్షనల్గా ఉంటుంది, అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అందుకే చూడండి, ఈకే అంటే కే కైనెటిక్, ఈ అంటే ఎనర్జీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ని పెంచామనుకోండి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గించామనుకోండి కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే టెంపరేచర్ మనం రైజ్ చేసామనుకోండి, టెంపరేచర్ ఇక్కడ చూడండి, టీని ఈ సింబల్ అంటే రైజ్ చేయడం. టెంపరేచర్ని రైజ్ చేసామనుకోండి కైనెటిక్ ఎనర్జీ పెరిగి వాటి యొక్క మూమెంట్ పెరుగుతుంది, మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ పెరిగి పెరుగుతుంది. అలాగే టెంపరేచర్ని తగ్గించామనుకోండి ఈ గ్యాస్ యొక్క మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈ డిపెండ్ అపాన్ టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.